కుప్పం నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో నూతన బస్సులు ఏర్పాటు చేసినట్లు వారు స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో కుప్పం డిపోలో ఉన్న బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి 15 ఆల్మోస్ట్ కొత్త బస్సులు ఈరోజు మనకి కుప్పం డిపోకి ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు 60 పైచీలకు కొత్త బస్సులన్నింటినీ కుప్పం డిపో నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు ఈ ప్రజలనే కక్షతోటి తీసుకెళ్లి చిత్తూరులో రకరకాల ప్రాంతాలకి, మరీ ముఖ్యంగా అప్పుడు పొంగనూరు నియోజకవర్గానికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పటికీ రమారమి 20 పైచీలకు కొత్త బస్సులు, మళ్ళీ ఇంకా ఇప్పుడు 15 పైచీలకు బస్సులు యాడ్ చేశారు. త్వరలోనే ఈవీ ఎలక్ట్రికల్ బస్సెస్ అంటే కన్వర్ట్ చేసి డీజిల్ బస్సెస్ని ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా కుప్పం నుంచే స్టార్ట్ చేసి కంప్లీట్గా అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలనేది కాన్సెప్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతోంది. కాబట్టి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు అని 8 సార్లుగా ఆయన ఏ విధంగా మీరందరూ గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఆయన తపన పడుతూ ఉన్నారు. 2024 ముందు కుప్పం, 2024 తర్వాత కుప్పం అనే విధంగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇందాక గౌరవ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మురళీధర్ గారు చెప్పినట్టు 70 కోట్ల రూపాయలతోటి అత్యాధునికమైన మోడర్న్ అండ్ భారతదేశంలోనే ఒక మోడల్ బస్ స్టేషన్ కింద దీన్ని తీర్చిదిద్దాలని ఆల్రెడీ సర్బానా గ్రూప్ తోటి ఈ కుప్పం నియోజకవర్గం యొక్క బస్ స్టాండ్ని ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కుప్పం అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా మన కుప్పం అనేది బంగారు కుప్పం, స్వర్ణ కుప్పం 2029 విజన్ని చంద్రబాబు నాయుడు గారితో పాటు మనమందరం అండగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రులందరికీ, అలాగే డిఎం గారికి, ఇతర సిబ్బందికి, ఇతర కార్మిక సంఘాల వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బస్సులు ఇంకా మరింత ఎక్కువ కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ డిపోలో కొత్తగా వచ్చినటువంటి 3 బస్సులు కొత్తగా రీకండిషన్ చేసి బాడీ కట్టినటువంటి 3 కొత్త బస్సులు, అదేవిధంగా 9 బస్సులు ఓవర్ మైలేజ్ అయిన దాన్ని రీప్లేస్మెంట్గా మంచి కండిషన్లో ఉన్న బస్సులు, మొత్తం 15 బస్సులు ఒకేసారి కుప్పం ఆర్టీసీ డిపోకు పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి మరియు మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో సంతోషంగా ఈరోజు కుప్పంలో తిరుపతి గంగమాంబ జాతర అద్భుత వైభవంగా జరుగుతున్న సందర్భంగా మాకు ఒక మంచి కానుక ఇచ్చినందుకు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు, అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు, సిబ్బంది, అదేవిధంగా ఇతర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ మారుమూల కుప్పం ప్రాంతానికి ఒక 10-11 ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే బస్సులన్నీ కూడా ఆ రోజు అన్నీ కూడా వెళ్ళిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ కొత్త బస్సులు పంపించడం చేస్తూ సుమారు 70 కోట్ల రూపాయలతో అత్యాధునిక బస్ స్టేషన్ కూడా ఇక్కడ కట్టేదానికి కూడా ప్రతిపాదనలు సింగపూర్ కంపెనీ తరఫున వేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కన్నుల పండుగ ఈరోజు ఎన్ని బస్సులు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇవన్నీ మంచి సేవలు అందియాలని చెప్పి తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్సీ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తల్లి జాతర జరుగుతుంటే ఇక్కడ బస్ డిపో